బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకృతి సోయగాల నిలయమైన విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. అక్కడ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా విశాఖ ఏజెన్సీ అంతా మంచు దుప్పటిలో బందీ అవుతోంది. ఓవైపు సూర్యుడు ఉదయించినా మంచు తెరలు తొలగిపోవటం లేదు. మరోవైపు వాహనదారులు, ఉదయాన్నే సంతలకు వెళ్లే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు పర్యాటకుల సందడి కూడా పెరిగింది. గడిచిన కొన్ని రోజుల నుంచి ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయం 10 గంటలైనా సూర్యుడు జాడ లేకపోవడంతో చలిమంటలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గిరిజన గూడాలలో పొగమంచు అధికంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో భారీ వాహనాలు లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచు అందాలను, శీతల వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పాడేరు, వంజంగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, తాజంగి, లంబసింగి పర్యాటక ప్రాంతాలతో పాటుగా చింతపల్లిని పర్యాటక ప్రియులు అధికంగా సందర్శిస్తున్నారు. ఏజెన్సీకి వచ్చే టూరిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పొగమంచును ఆస్వాదిస్తున్నారు. ఉదయాన్నే అరకు లోయల అందాలను చూసి మురిసిపోతున్నారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. ఇక మరోవైపు స్కూల్కి వెళ్లే విద్యార్థులు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, విద్యార్థులు, చిన్నారులు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. చింతపల్లి మండల కేంద్రంలో ఉన్ని దుస్తులకు గిరాకీ బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.